ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గారు. నమస్తే అండి దయాకర్ గారు. నమస్కారం. దయాకర్ గారు, అయితే మనకి ఎప్పుడూ లేనంతగా, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చెప్పుకోవచ్చు. సో ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ ఈసారి కాంగ్రెస్ది? అంటే అతి ఏమంటారు, రికార్డు స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు రావడం అనేది ప్రభుత్వం సరే అంచనాలు మించిందనే ఒక రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినా, ల్యాబీస్ను ఉపయోగించి ప్రయత్నం చేసినా మనకు రాలేదు. ఇప్పుడు దాదాపు మనకు 1,30,000 కోట్ల పైచిలకు మనకు పెట్టుబడులు రావడం అనేది నాకు తెలిసి దావోస్లో ఉన్న అన్ని సెంటర్స్కు మన తెలంగాణ సెంటర్కి వచ్చినంతగా ఎవరు కూడా విజిటర్స్ రాలేదు. పెట్టుబడుల కోసం ఎవరు కూడా ఉత్సుకత చూపలేదు. నిన్న ఒకే రోజు దాదాపు 56,300 కోట్ల రూపాయలు నిన్న. దాంట్లో పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ఒకటి సన్ పెట్రో కెమికల్స్ అనేది 46,000 కోట్ల పైచిలకు మనకు పెట్టుబడులకు వచ్చింది. మనం అట్నే అన్ని రకాలకు సంబంధించి చూస్తే కొత్త ఒప్పందాల్లో ఇంకా ఇప్పుడు ఈరోజు ప్రగతి చూస్తే దాదాపు 60,000 కోట్ల పైచిలకు 10 సంస్థలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే కంపెనీ ఇది సందే పెద్ద ఎత్తున పెట్టుబడిలో ఎక్కువ మొత్తంలో ఉంది. 15,000 కోట్లు డేటా సెంటర్కి సంబంధించి టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్కి సంబంధించి ఎంఓయూ అయింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు చేసిన ప్రయత్నాల్లో భాగంగా అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశంలో మనకు దాదాపు 18,000 కోట్ల పైచిలకు హోల్డింగ్ కంపెనీస్ మనకు వచ్చినాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ కూడా, అంటే మనం ఇప్పుడు 4th సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెద్ద ఎత్తున సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్న దానికి కూడా అమెరికాకు చెందిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అనేది ఆ కంపెనీ మనకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. అన్నిటికంటే ముఖ్యంగా బ్లాక్ స్టోన్ 4,500 కోట్ల పెట్టుబడులు మరో డేటా సెంటర్కి సంబంధించి ఇలా వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. సో పాత డేటా సెంటర్లో 4,500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టు కాకుండా కొత్తది ఇప్పుడు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్. నాకు తెలిసి అమెరికా లాంటి దేశాలు, లేదంటే రష్యా, చైనా లాంటి దేశాల వైపు ఆలోచించాల్సిన సంస్థలన్నీ కూడా ఈరోజు మన వైపు రావడం అనేది ఒక శుభసూచకం. అన్నిటికంటే ముఖ్యంగా మనకు సోర్స్ పర్సన్స్ అనేది చాలా తక్కువగా ఉండే, ఆంధ్రప్రదేశ్తో పోల్చినా, ఏదో ఉత్తరప్రదేశ్తో పోల్చినా, లేకపోతే ఇండియా గవర్నమెంట్తో పోల్చినా కూడా దాంట్లో రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ కానీ, శ్రీధర్ బాబు గారి పర్సువేషన్ మనకు ఎక్కువ ఉపయోగపడ్డట్టుగా మనకు తెలుస్తున్నది. కంట్రోలెస్ సంబంధించి 10,000 కోట్ల రూపాయలు, జేఎస్డబ్ల్యూకి సంబంధించి 800 కోట్ల రూపాయలు, దీంట్లో 46 నుంచి 53,000 కొత్త ఉద్యోగ కల్పనకు కూడా ఈరోజు మన ప్రభుత్వం చేసుకున్న ఒడంబడికల్లో మనకు తెలుస్తున్నది. అంటే ఉద్యోగ కల్పనకు కల్పించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. తర్వాత HCL కూడా ఒక కొత్త టెక్ కంపెనీని పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. అంటే భారతదేశ కంపెనీలే కాదు, విదేశీ కంపెనీలు కూడా మన హైదరాబాద్కు రావాలనుకోవడం అనేది నిజంగా మన ఇండస్ట్రియల్ పాలసీ కానీ, మనం ఇండస్ట్రియలిస్టుల పట్ల అనుసరిస్తున్న విధానం కానీ చాలా పాజిటివ్గా ఉందని చెప్పి ఇంతకుముందు వాటిలో యంగ్ స్కిల్ ఇండియా లిమిటెడ్ దయాకర్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక కార్యాచరణతో ముందుకెళ్లారు. అప్పుడు పెట్టుబడులు ఒక రికార్డ్ క్రియేట్ చేశాయి. అప్పుడు దావోస్ వెళ్ళి ఆయన చేసిన పర్యటన కానీ, అప్పుడు తీసుకొచ్చినవి కానీ. సో ఇప్పుడు ఆ రికార్డ్ని ఆయనే మళ్ళీ తిరగ రాసుకున్నారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దానికి మించి పెట్టుబడులు వచ్చాయి. సో అండ్ మెయిన్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఈ పెట్టుబడులు ఎంత వచ్చాయో ఉద్యోగ అవకాశాలు కూడా అదే రేంజ్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఇప్పుడు పోయినసారి 42,000 కోట్ల పైసలకు వచ్చినాయి. అవును, గత ప్రభుత్వాల కంటే రికార్డు స్థాయిలో ఏర్పడ్డ కొన్ని రోజులకే మనకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయింది. అప్పుడు కొత్తగా మినిస్టర్ గారు కూడా కొత్తగా, తర్వాత చీఫ్ మినిస్టర్ గారు కొత్తగా ఉన్నప్పుడే ఆ స్థాయి పెట్టుబడులు వచ్చినాయి. ఈసారి 1,32,000 కోట్లు, అంటే దాదాపు 2 ఎక్కువ పెట్టుబడులకు అవకాశం మనకు కలిగింది. ఇప్పుడు
మాక్సిమం నేను అనుకుంటున్న 53,000 పైచిలకు 53,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు అది మన ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంది. మనకి ఇంకోటి ఏంటంటే అమెరికాకి చెందిన కంపెనీస్ మన వైపు రావడం అనేది ప్రత్యేకించి ఇది ఒక కొత్త మార్పు. ఎందుకంటే అక్కడ ఒక రకంగా ఇన్ఫ్లేషన్కి సంబంధించి అంటే ఆర్థిక మాంద్యానికి ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ కాదు అంటే ఆర్థిక మాంద్యానికి సంబంధించిన ఛాయలు ఉండటంతో అమెరికాలో పెట్టే పెట్టుబడిదారులంతా కూడా ఇండియా వైపు రావడం దట్టు మన వైపు రావడం అనేది ఇప్పుడు ఒక శుభ సూచకం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో జరిగిన ఎంఓయు కూడా మనకు ప్రిస్టేజియస్ ఒక ఎంఓయు మీన్స్ ఒక అంతర్జాతీయ కంపెనీ మన వైపు రావడం అనేది నాకు తెలిసి ఇండియాలో తెలంగాణ టాపెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా అయింది. గతంలో ఒకసారి అంటుండే ముఖ్యమంత్రి గారు లేదంటే మనం కూడా ఇన్వెస్ట్ తెలంగాణ పేరు మీద ఇక్కడే ఒక సెమినార్ ఏర్పాటు చేసి మనం ఇన్వైట్ చేద్దామని. మనం ఎక్కడికి పోతున్నామో వాళ్ళు అక్కడికి వచ్చే స్థితి ఈరోజు వచ్చింది. దావోస్లో పెట్టని లేకపోతే ఇంకెక్కడిని అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అంటే ఇదేమో రికగ్నైజ్డ్ వరల్డ్ లెవెల్లో ఇక్కడికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వస్తారు. మనం తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ఉంది అని అంటే మన వైపే రావడం. తర్వాత పక్క మన రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారాన్ని కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసుకునే ప్రక్రియ చేసినా కూడా అది న్యూ స్టేట్ అక్కడ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉందని ప్రచారం చేసినప్పుడు కూడా హైదరాబాద్ వైపు రావడం అనేది అది ముఖ్యమంత్రి గారి యొక్క ఒక దూర ఆలోచన. ఆయన చాలా ముందు చూపుతో దీంతో ఉన్నట్టు. దాని తర్వాత శ్రీధర్బాబు గారు కూడా తనకున్న గత అనుభవాలను అన్నింటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకురావడం ద్వారా ఇది జరిగిందని మనం అనుకోవచ్చు. అతి పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపు 132,000 కోట్లు అంటే అవి సంవత్సరానికి ఇచ్చే రెవెన్యూ కూడా హైదరాబాద్కు చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. కాబట్టి మనం హైదరాబాద్ను ఎంత ఎన్రిచ్ అయితే ఇక్కడ ఇంకొక మాట, దీనికి అంతటికి ఎక్కువ తోడ్పడింది 2050 విజన్. ఇది ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చా దీంట్లో? డెఫినెట్లీ ఇది. ఎందుకంటే మీరు ఇంకా ఇతర రాష్ట్రాలే మీరు కంపేర్ చేయండి. తర్వాత మీరు మన ఎవరైతే మార్కెట్ వాటిని చూస్తున్నారో వాటిని ఒకసారి మీరు చేస్తే ఏ రాష్ట్రం కూడా మీకు ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ఈ గత 2 రోజులు కొంత ఆలోచించే స్థితిలో ఉన్నప్పుడు కూడా మేజర్ ఏదైతే కాన్క్లేవ్ ముగిసే సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ఒక వరదల అసలు అనూహ్యమైన రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టే కంపెనీస్ మన వైపు రావడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆ ఆలోచనకు పదును పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఇంటర్నల్గా చేసిన కృషి కూడా మన అమెరికాలో కానీ లేదంటే ఇతర దేశాల్లో ఉన్న మన తెలంగాణ వాళ్ళని కానీ తెలంగాణలో ఉండే ఎవరైతే మార్కెట్ పొటెన్షియల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతో సహకారం తీసుకోవడం కానీ ఇటు ఐటీ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి గారు శ్రీధర్బాబు గారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఈరోజు మనకు ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టి అంతా కూడా ప్రపంచ స్థాయితో మన రాష్ట్రం పోటీ పడాలి, ఇది ఆయన లక్ష్యంగా ఉంది. అంటే ఇలా దేశంలో ఇండియాకి ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనే దానికంటే కూడా తెలంగాణకి ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది చర్చ జరుగుతున్న పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్లో దాదాపు 2,43,000 పైచిలకు రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అంతా ఎస్టాబ్లిష్ అయితే మన బడ్జెట్ కూడా దాదాపు 4-5 లక్షల కోట్లకు పోవడానికి అవకాశం ఉంటుంది. 3 బిలియన్ ఎకానమీగా తెలంగాణను చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటితో ఇంకేందంటే రీజనల్గా ఉండేవి కానీ ఇతరత్ర కంపెనీలు కూడా మనకు అడిషనల్గా వస్తాయి. ఇప్పుడు ఈ కంపెనీల గురించి మాట్లాడుకుంటే ఈ పెట్టుబడులు రావడానికి కూడా మెయిన్ అందరూ తెలంగాణ వైపు చూడడానికి కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానివ్వండి, మెట్రో విస్తరణ కానివ్వండి, ఇలా చాలా వరకు కూడా మనకి డెవలప్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒకసారి తెలంగాణ వైపు తిరిగి చూసేలా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ 2050 విజన్కి కూడా తోడ్పడుతూ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు 2050 విజన్, రైజింగ్ 2050 విజన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది? చెప్పండి. ఇప్పుడు మనము ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం అన్ని రకాల అత్యంత ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం అకామిడేట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు సిటీలో 3 పార్ట్స్ ఉంటే ఒరిజినల్ సిటీ అంటే ఓల్డ్ సిటీ ఒకటైతే
సికింద్రాబాద్ ఒకటైతే, తర్వాత ఇప్పుడు సైబరాబాద్గా పిలువబడేది అయిన తర్వాత మనకు ట్రాఫిక్ కంజెషన్స్, తర్వాత కంపెనీస్కి సంబంధించి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందా లేదా అనే పరిస్థితుల్లో మనం 4th సిటీని ముచ్చెర్ల వైపు అటు ఆమన్గల్, కందుకూరు ఆ ప్రాంతంలో మనం మహేశ్వరం ఆ ప్రాంతంలో ఒకటి మనం అసైన్ చేసినాం. దానివల్ల ఎక్కువ ఏమంటాము ఒక వాళ్ళకు ఇంటెన్షనల్గా మేము వస్తే అక్కడ మాకు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది అనేది ఒకటి. తర్వాత రెండవది అక్కడి నుంచి ఆంధ్రాకు కూడా క్యారిడార్ ఒకటి, వైజాగ్ 4 అవర్స్లో ట్రైన్ ఫెసిలిటీ ఒకటి, మనం ఓఆర్ఆర్ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను RRR మధ్యన కూడా ట్రైన్ ఫెసిలిటీ కూడా భవిష్యత్తులో కల్పిస్తామని చెప్పినాం. డ్రై పోర్టుకు కూడా ఇక్కడి నుంచి బందర్కు డ్రై పోర్టుకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రయత్నం చేసినాం. అన్నిటికంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఎక్కువ ఎస్టేట్ కాగా ఇప్పుడు ఏవైతే మెట్రో ఉందో ఎక్స్పాన్షన్, దానివల్ల అన్ని రకాల సదుపాయాలు ఇవ్వగలుగుతామని ఒక అంచనా వాళ్ళకి ఇవ్వగలం. ఎక్స్పో క్వాలిటీకి కూడా మనకు అంతర్జాతీయ స్థాయి సంబంధాలు హైదరాబాద్తో ఉండడం అనేది, హైదరాబాద్కు ఎక్కువ ఎవరైతే ఇన్వెస్టర్ విజిటర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ రావడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఏఐ మన క్యాపిటల్గా భవిష్యత్తులో భారతదేశంలో హైదరాబాద్ ఉండబోతుంది. రేపు వరల్డ్స్ ది బెస్ట్ పొటెన్షియల్ స్టేట్గా తెలంగాణ ఉండి హైదరాబాదు గ్లోబ్లో చాలా ప్రయారిటీ ఉన్న సిటీగా మారబోతుంది అనేది మనం చెప్పగలిగినాం. దానికి సంబంధించి ఎలాంటివి చేస్తున్నామో చెప్పగలిగినాం. ఇప్పుడు మూసీ రిజర్వేషన్ కూడా దాంట్లో ఒక పార్టే. అంటే హైదరాబాద్ సిటీ యొక్క వేగం కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ డెక్కన్ ప్లేట్లో హైదరాబాద్ అన్ని నగరాల కంటే, ఔరంగాబాద్ కంటే, నాగ్పూర్ కంటే, ఇటువైపు వస్తే విజయవాడ కంటే కూడా హైదరాబాద్ అనేది సమశీతోష్ణ స్థితి ఉన్నది. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్కే కాదు, ఫార్మా కంపెనీస్కు, తర్వాత డేటా సెంటర్స్, డేటా స్టోరేజ్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, మనం దామగుండంలో మనం ఏది నౌకలకు సంబంధించిన అది ఏదైతే రాడార్ ఉందో అది చాలా ఎక్కువ మందికి దానివల్ల తెలిసిపోయింది. అంటే సెక్యూరిటీ పరంగా కూడా హైదరాబాద్ చాలా పొటెన్షియల్ సిటీ అనేది ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసినాం. కాబట్టి హైదరాబాద్కి ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చాలా పద్ధతిగా పదే వాటి విషయాలన్నింటినీ కూడా అంతర్జాతీయ సమాజానికి చేరవేసే ప్రక్రియ కూడా మనం చేయగలిగినాం. కాబట్టి ఈ విజయం మనం సాధించడం అని చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా కంపెనీస్ రేపటి వరకు కూడా ఇంకా వచ్చే అవకాశం ఉందనేది నాకున్న అంచనా. ఏదేమైనా కూడా ఇది ముఖ్యమంత్రి గారు యొక్క దూరదృష్టికి ఇది. తర్వాత ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూడడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వచ్చిన విజయం. దీనితో మనం రూరల్ తెలంగాణను కూడా ఎంపవర్ చేసుకోవడానికి మరింత తోడ్పాటును అందిస్తుంది. కేవలం హైటెక్ సిటీ లేకపోతే ఇంటర్నేషనల్ సిటీగా హైదరాబాద్ను ది మోస్ట్ ఫేవర్డ్ సిటీ అనేది కాకుండా తెలంగాణ కూడా స్వర్గధామం అని చెప్పే ప్రయత్నం, దాదాపు మాకు 60 కిలోమీటర్ రేడియస్ మనకి ఈరోజు పొటెన్షియల్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందడం కూడా దీనికి అంతటికి కారణమని నాకు నచ్చిన. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయం, తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క విజయం. ఇది మరింత పెద్ద ఎత్తున పెట్టుబడులను వచ్చే సంవత్సరం ఆకర్షించడానికి కూడా ఇది ఒక తొలిమెట్టుగా కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఇంకా ఎక్స్పర్ట్స్ ఐడియాలజీతో భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి కూడా ఇది ఊతమిస్తుంది అనేది చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ విత్ us అండి దయాకర్ గారు. థ్యాంక్ యూ. రైట్, చూస్తూ ఉన్నాము పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని మరొకసారి ప్రూవ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. దానికి దావోస్ పర్యటన ఎగ్జాంపుల్గా తీసుకొచ్చినారు. రైట్, దావోస్ వేదికగా పెట్టుబడుల వెల్లువ కురుస్తూ ఉంది. 1.32 వేల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం 10 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే 46,000 మందికి దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. గత ఏడాది కంటే 3 రెట్లు ఎక్కువగానే పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాము రైజింగ్ 2050 విజన్ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. పెట్టుబడుల దారులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ అయితే చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే